నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్. నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. విశ్వమణి బాబు గారు, మీ పేరులోనే మనీ ఉంది. మీరు ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు రావాలి రావాలి రావాలని చెప్తూ ఉంటారు కాబట్టి సో దాదాపుగా కొంతమందికి డబ్బు సంపాదించుకున్నా కూడా అది నిలవదు. సో డబ్బు సంపాదించాలన్న ఆతృత ఉంటుంది. ఎందుకంటే మనం ఏది చేసినా కూడా డబ్బుతోనే మన లైఫ్ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి సో డబ్బు ఎలా సంపాదించాలి దాని గురించి మీరు ఏం చెప్తారు? డబ్బు బాగా సంపాదించాలి అన్నాడు, కొన్ని అలవాట్లు మార్చుకోవాలండి ఫస్ట్. అంటే దానికి కూడా కొంతమంది దూరంగా ఉండాలి. కొంత దానికి దూరం వచ్చేయాల్సింది, దూరం ఉండాల్సింది, మన తప్పదు. లేకపోతే నువ్వు డబ్బు సంపాదించాలనుకునేసి పనికిరాంటో తిరిగితే ఏమొస్తుంది? పనికిరాకుండా పోతావు. వాడు అంటే నెగిటివ్ పవర్ అని చెప్పాను, నెగిటివ్ ఆరాలు తగులుతాయి మనకి. కాబట్టి డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడే నువ్వు ఒక స్టెప్ ఎక్కినట్టే లెక్క. అక్కడికే నువ్వు ఒక స్టెప్ పైకి ఎక్కినట్టే అనుకునేసినావు కదా. మైండ్లోకి వచ్చింది అంటే ఎదగాలి అని అర్థం, బాగా మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవించాలని అర్థం. అప్పుడు అనుకున్నప్పుడే దానికి మార్గాలు వచ్చేసినాయి. డబ్బు సంపాదించాలి అనుకున్నవాడు ఎప్పుడు కానీ ఇవ్వగలిగే గుణం నేర్చుకోవాలి. ఫస్ట్ చేంజ్ చేసుకోవాలంటే ఇవ్వగలిగే గుణం ఉండాలి నీకు. అంటే ఇతరులకు అంటే అట్టనిస్తే మన సినీ నటి సావిత్రిలాగా దాన ధర్మాలు చేయకూడదు, మొత్తం అయితే దానాలు దాన్ని చేయకూడదు. నీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏదో నీకు హెల్ప్ అడిగిన వాళ్ళకి, ఊరికే ఒక పేదవాళ్ళకి అలా ఇవ్వగలిగే గుణం అనేది ఒకటి ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే ఇవ్వగలిగే గుణం ఏర్పడుతుందో విశ్వశక్తి నిన్ను ఆటోమేటిక్ కవర్ చేస్తుంది. అలా ఉండాలి. పోతే నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. అంటే ఇప్పుడు మంచి డ్రింకర్లు ఉంటారు, ప్రతిరోజు తాగేవాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది అప్పుడప్పుడు తాగేవాళ్ళు ఉంటారు, కొంతమంది నోరు తెరిస్తే పనికిరాని మాటలు తప్ప వేరే మాటలే ఉండవు. బూత్ మాటలు కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే నోరు తెరిచి బూత్ మాటలు స్టార్ట్ చేస్తారో వాడి దగ్గర అసలు డబ్బు అనేది రాదండి. బూత్ మాట్లాడే వాళ్ళ దగ్గర డబ్బు వచ్చినా కూడా నిలవదు, అడ్రస్లో కూడా చూసుకెళ్తుంది. నోరు తెరిస్తే లక్ష్మీదేవి ఇష్టపడదు, డబ్బు ఇష్టపడదు. పోతే నీట్నెస్ లేకుండా ఉంటారు కొంతమంది. ప్రతిరోజు చూస్తే స్నానం పొద్దున్న లేచి చేయాల్సిన స్నానాన్ని సాయంత్రం అనే చేస్తాడు, లేకపోతే మంచి ఒక్క గంటకనే చేస్తాడు, ఎప్పుడు వాడికి తోచినప్పుడు చేస్తాడు. నీట్నెస్ ఉండదు. అటువంటి వాడి దగ్గర మనం స్నానం చేయకూడదు, అటువంటి వాటితో కూడా మనం కలయిక ఉండకూడదు. వీలైనంత వరకు దూరం వచ్చేయాలి. ఈ ఎప్పుడు చేసినా పనికిరాని మాట్లాడతాడు చూడు, వాడి దగ్గర నిలబడకూడదు. మనం ఎందుకు నిలబడకూడదు అంటే వాడు నువ్వు ఒకటి అంటావు, నేను బాసు గారు అంటావు, ఏమనేసి నేను రేపు ఫ్లైట్ ఎక్కాలరా, నేను ఎలాగైనా పోవాలంటే ఎవరు వాడు నీకు ఫ్లైట్ దొరకదు ఏం పోవాలి. చూడు, నువ్వు పోవాలి ఎలాగైనా, రేపు నెక్స్ట్ వీక్ నేను ఫ్లైట్లో పోవాలరా అని అనుకుంటావు. వాడేమంటున్నాడా, నీ ఫ్లైట్ దొరకదు ఏం లేదు, నువ్వు పోరా అంటాడు. వెంటనే ఆన్సర్ చూడు ఎలా ఉంది. అటువంటి వాడు అవసరం మనకి. నువ్వు బాగానే అనుకున్నావు, పోవాలనుకుంటే నీకు మార్గాలు కూడా ఏర్పడతాయి. వాడు చూడు నెగిటివ్ చెప్తున్నాడు, అది వచ్చి కుమ్ముతుంది, పోలేనంట, అది అయిపోయింది. అటువంటి వాటితో కూడా మనం పెద్దగా ఉండకూడదు. అటువంటి వారు దానికంతా దూరంగా వచ్చేయాలి. మనమే కొద్దిగా దూరం అయిపోవాలి. మనం పోతే కోపాలు, టెన్షన్లు ఎప్పుడు చూసినా చెలరాగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గర అస్సలు నిలబడకూడదు. దానికంతా దూరం ఉండాలి. డబ్బు సంపాదించాలని వాడి దగ్గర ఉంటే సంపాదించలేదు, ఆలోచనలు మారిపోతాయి, మళ్ళీ నెగిటివ్లోకి వచ్చేస్తాయి. ఇలా దూరం వచ్చేయాలి. వీలైనంత వరకు దాన ధర్మాలు చెప్పాను కదా, అంటే కొంచెం ఇవ్వగలిగే గుణాన్ని నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ప్రతి దాని పట్ల ఇప్పుడు చూడండి, నేను కూర్చోవడానికి సహకరించిన చార్కి కృతజ్ఞతలు, నా దగ్గర కెమెరామ్యాన్కి కృతజ్ఞతలు, కెమెరాలకి కృతజ్ఞతలు, లైట్లకి కృతజ్ఞతలు, ఏసీకి కృతజ్ఞతలు, ఈ యొక్క భూదేవికి కృతజ్ఞతలు, టైల్స్కి కృతజ్ఞతలు, గోడలకి కృతజ్ఞతలు, స్టూడియోకి కృతజ్ఞతలు, యాంకర్కి కృతజ్ఞతలు, ఇక్కడ సహకరించిన అన్ని వస్తువులకి కృతజ్ఞతలు అని ఇలా కృతజ్ఞత భావం పట్టుకోవాలండి. అంటే మైండ్ పాజిటివ్గా వచ్చినప్పుడే నువ్వు ప్రతి మాట పాజిటివ్గా వస్తుంది. మైండ్ పాజిటివ్గా రావాలంటే కృతజ్ఞత భావంతో సాధ్యమవుతుంది. మైండ్ పాజిటివ్గా రావాలంటే దీన్ని పట్టుకుంటే కొన్నాళ్ళ తర్వాత నీకు తెలియకుండా మారుతావు. ఇలా నువ్వు డైలీ ప్రాక్టీస్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరు కొద్దిగా నువ్వు దూరం వస్తావు. అంటే వీళ్ళంతా టచ్ అనేది దూరం అవుతుంది. నెగిటివ్ పర్సన్స్ కదా, పనికిరాని వాళ్ళు కదా వీళ్ళంతా. ఇప్పుడు కొంతమంది ఎప్పుడు చూసినా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, మనకి అలవాటు కూడా ఉంటుంది. వాడు తాగి మన ముక్కులకి పంపిస్తాడు, అవసరం ఇదే. వాడు ఆడ బస్సులో కూడా పోతూ ఉంటామని ఎవరు ఒకటి తాగినట్టు మొత్తాన్ని కుమ్మేస్తుంది. ట్రైన్లో పోతుండే కూడా ఒకటి తాగినట్టు బాక్స్ అంతా కుమ్మేస్తుంది. అది అవసరం, అది మనకి అలవాట్లేదు. అప్పుడు ఎవరు వాడు బీడి తాగేవాడు, ఎవరు సిగరెట్ అని చూస్తాం. అటువంటి వాటితో కూడా మనం అవసరం లేదండి. ఎందుకంటే అది ఎంత పనికి రానట్టు. మనం ఎప్పుడైతే కొద్దిగా దూరం వస్తామో ఆటోమేటిక్గా నీకు అలవాట్లు చేంజ్ అవుతుంది, మైండ్ పాజిటివ్ వస్తుంది, విశ్వశక్తి కూడా నీ మీద దృష్టి పెడతాది. పడినప్పుడు కొత్త వ్యక్తులంతా మళ్ళీ పరిచయం అవుతారు. నువ్వు పోయినారని బాధపడుతున్నావు బాధపడకు. వీళ్ళంతా దూరం అయినారే, దూరం వచ్చేసినామని నువ్వు బాధపడిపోయినా నీకు మంచి వాళ్ళు ఇవ్వబోతుంది. ఇంకా కొత్త ఫ్రెండ్స్, కొత్త వ్యక్తులంతా పరిచయం అవుతారు, నీకు తెలియకుండా పరిచయం అవుతారు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే మీలాగానే ఉంటారు వాళ్ళంతా. అప్పుడు ఆ మార్గాలు ఏర్పడుతుంది, వాడి ద్వారా కూడా మార్గాలు ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అయ్యారు కదా,
డబ్బు సంపాదించే అవకాశాలు. నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను, ఎవరు మీరు అంటే ఎక్కడో పరిచయం అవడం, ఇలా అవునా ఇలా చేసుకోను నువ్వు కూడా లేకపోతే పట్టినారు కదా అనడమో, లేక ఇలా చేయి అనడమో, కొన్ని ఐడియాలు వస్తాయి. యూనివర్స్ అనేది వాళ్ళని పంపించి నీకు మార్గాలను సృష్టిస్తుంది. అప్పుడు నీకు కొత్త కొత్త ఆలోచనలు పుట్టిపోయే బిజినెస్ చేయడమా, లేక ఏదో ఒక పని చేయడమా, ఏదో ఒక మూలంగా డబ్బు అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు. డబ్బుని సంపాదించేది కష్టం కాదండి, డబ్బు సంపాదించడం సులభం. నువ్వు ఇక్కడ మైండ్ పెడితే చిన్న చిన్న, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నా క్లాసు తిరుపతి, కర్నూలు, అనంతపూర్, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్లో ఉన్నాయి. ఒక హైదరాబాద్లో ఒక లేడీ చెప్తున్నది ఏమని, ఆ ఫీడ్బ్యాక్ మీ చెల్లో ఉంది, చిన్న ఆకుకూరలు తెచ్చుకొని కంపులు అమ్మేదంట. ఎంతమంది ఉన్నా కానీ నాది అయిపోతుంది, లేటుగా వచ్చినా కానీ నాది అయిపోతుంది అనే సంకల్పంతో ఆమె వచ్చేది ప్రతిరోజు. ఆమె వచ్చి అక్కడ పెట్టడం అడ్రస్ లేకుండా అయిపోతుందంట. పక్కన వాళ్ళంతా మేము ముందు వచ్చిన మాసాలు మాది ఇట్లా ఉండదు, ఏం మంత్రాలు చేస్తున్నది ఇవి, ఏంది ఎదురు చేస్తున్నది, ఆమె అయిపోతున్నది. ఆమె అనుకుని వచ్చింది కదా. అలాంటి మనిషి అంటే ఇతరులు ఏమనుకుంటున్నారు, ఐ డోంట్ కేర్ అంటే పక్కకి వెళ్ళిపోతున్నది. ఆమె వెళ్ళిపోయేసి ఇప్పుడు ఓట్లు కూడా పెట్టేసిందండి. ఆమె మంచి ఓట్లు కూడా పెట్టుకున్నది. చూడు, ఏ తల మీద 4 గంటలు అయిపోయి అమ్ముకునే లేడీ ఓట్లు పెట్టే రేంజ్కి వచ్చింది. ఒక బైపాస్లో ఓట్లు పెట్టి ఒక 5-6 మంది పని మనుషులు పెట్టుకునే రేంజ్కి వచ్చేసింది. గాలాపేటలో కూర్చునే రేంజ్కి ఎలా వచ్చింది ఆమెకి? గంపలో పెట్టుకు అమ్మితే ఒక 200 ఎంతో వస్తుంది ఆదాయము, దాన్ని పెట్టుకొని జీవించే మనిషి ఈరోజు ఓట్లు స్వయంగా పెట్టుకున్నది. అంటే డబ్బు సంపాదించాలి అనుకున్నప్పుడు ఒక మెట్టు స్టెప్ ఎక్కుతుంది అని చెప్పేశాను నేను. అక్కడికే మైండ్ పాజిటివ్గా వస్తుంది. కొన్ని అలవాట్లు కొన్ని మానుకున్నామంటే మార్గాలు బ్రహ్మాండం చూపిస్తుంది. అంటే ఆమె కూడా అక్కడ ఆల్రెడీ ఒక ఓట్లు ఉండిందంట పక్కన. ఓట్లు ఉండే కాడికి ఆ ఓట్ల వాళ్ళు ఏదో కారణాల వల్ల పోయేసి వెళ్ళిపోయినారు. ఈమెకి అప్పుడు అనిపించిందంట, ఆడ బాగా పోతుందంట ఆ ఏరియాలో, మనం ఎందుకు పెట్టకూడదు అక్కడ అని ఆలోచన అనిపించిందంట. నాకు కాల్ చేసింది, డబ్బుతో గురించి అనవసరం, మనం దాని గురించి భయపడదు, నువ్వు ఎలాగైనా పెట్టాలనుకుని ట్రిప్ చేయి, అడుగు విశ్వాన్ని అడుగు, నువ్వు అడుగు, నీ మైండ్ ద్వారా చెప్పు, పెట్టినట్టు క్రియేట్ చేయాలి. పెట్టేసింది. ఎలా వచ్చింది ఆమెకి పెట్టేసి హ్యాపీగా ఉందంట. నన్ను కలవడానికి ట్రై చేస్తున్నాను, ఇంకా బిజీలో ఉంది ఆమె రాలేక. విశ్వం బిజీ చేసింది. ఇప్పుడు ఆమెకి రాలే డబ్బులు. చూడండి ఫీడ్బ్యాక్, ఈ ఫీడ్బ్యాక్లు కూడా మీ సెల్లో ఉన్నాయి. ప్రతిదీ ఉన్నాయండి. నా దగ్గర ఆధారం లేకుండా ఏది చెప్పనండి. ప్రతి దానికి మీ సెల్లో టైప్ చేయండి, విశ్వం అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. బడబడ అని వస్తాయి. 1-2 కాదు మంది, అంటే పావురాలు గుంపు వచ్చినట్టు వస్తూ ఉంటుంది. లైన్గా చూసుకుంటూ ఉండొచ్చు. మణిబాబు చెప్పింది నిజమా కాదని మీ ఫీడ్బ్యాక్లు ఉంటాయి. చూడండి ప్రతి చోట్ల ఉన్నాయి. ఎలా ఆమెకి ఎలా అయింది? సంపాదించాలనుకున్నది, ఏమంటే ఇల్లు లేదంట, పిల్లల్ని చదివించాలంట, భర్త కూడా కొంచెం పని చేసి చేయలేని పరిస్థితిలో ఉన్నాడంట. ఎదగాలి అనుకున్నది, డబ్బు సంపాదించాలనుకున్నది. ఈరోజు భర్తనే గలాపెట్లో కూర్చొని పెట్టున్నదంట. గలాపెట్లో కూర్చొని పెట్టి ఏం చెప్తుందంట, మా గురువు గారు ఏం చెప్పాడు తెలుసా, కూర్చునేదాని కాడ ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద అంటానే ఉండాలి. నీ పని ఇదే, నీ పని ఏం పనే, గల్లపెట్లు కూర్చొని వచ్చిందని తీసేసుకుంటూ ఆ డబ్బు ఆ సంపద, ఆ డబ్బు ఆ సంపద అని పాట పాడుకోలేదు. పాట పాడుకోతే లేసి వెళ్ళిపో, నేనే కూర్చుంటా అంటే ఆమె వర్కర్తో కూడా పని చేసుకుంటూ ఉండాలి. నువ్వు కూర్చో, నువ్వు ఏం పని చేయలేవు కాబట్టి కూర్చో, ఆ డబ్బు పాట పాడు, గల్లకి డబ్బు వస్తుంది. చూడండి ఆ ఫీడ్బ్యాక్లు, చూడండి అదిరిపోయే ఫీడ్బ్యాక్లు. ఆనందంగా ఉంది అండి నాకు ఆ మాటలు అంటూ ఉంటే. ఏమి లేని వాళ్ళు కూడా ఈ స్థాయికి ఎదుగుతున్నారు ఈ మణిబాబు వల్ల. అంటే ఈ మణిబాబుని చూడు, మొన్న బెంగళూరు ఫీడ్బ్యాక్ వస్తే చూడండి, ఒక లేడీ పసి అమ్మాయి, అన్మ్యారీడ్ పర్సన్ మీలాగా ఉంటుంది. అమ్మాయి పేరు చిలకాని పెట్టాను నేను, రామ్ చిలకాని పెట్టాను క్లాసులోనే. ఆ అమ్మాయి ఏం చెప్తున్నాను నా గురించి చెప్పండి, ఫీడ్బ్యాక్ చూడండి వస్తుంది, రాత్రికి వస్తుంది. చూడండి ఎలా ఉంది, అసలు నన్ను గురించి వర్ణిస్తున్నది. ఈ మణి అసలు దేవుడు ఎక్కడ పంపించారంటే ఇక్కడ ఉన్నాడండి దేవుడు అని చెప్పేసి చేస్తే మన జీవితాలు అద్భుతం. నా జీవితం అంతా మారిపోయింది. ఉద్యోగం లేదు, పర్మనెంట్ ఉద్యోగం కూడా ఆమె దగ్గరికి వచ్చింది. ఆమె దగ్గరికి వచ్చింది, హ్యాపీగా అయిపోయింది. అంతకుముందు 1000 రూపాయలు సెల్ పెట్టుకునేదని కష్ట పరిస్థితిలో ఉంటే 25,000 రూపాయలు సెల్ తీసే కెపాసిటీ కూడా వచ్చింది. అనవసరంగా తీసుకున్నది. అంటే సింపుల్గా తీసుకునేసి ఇప్పుడు జాబ్లకు చేరేసి నా గురించి ఏం చెప్తున్నా చూడు, ఏమీ లేని స్థాయిలో ఉన్నవాడిని నన్ను ఈ స్థాయికి తెచ్చినాడంటే ఆ మహానుభావుడు. ఫీడ్బ్యాక్ చూడండి, ప్రతి దానికి ఆధారం. మిమ్మల్ని మీరు నమ్మండి, ఇటువంటి దానికి దూరం వచ్చేయండి. మీకు డబ్బు అనే అవకాశం మీ ముందుకు వస్తుంది. మీరు ఎదుగుదలని స్టార్ట్ అయిపోతే ఈజీగా సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదించి కష్టం కాదు, మనం అలవాట్లు మార్చుకుంటే డబ్బు సంపాదించేది ఈజీ. మనం నెగిటివ్లో ఉన్న తిరుగుకొని నెగిటివ్ పర్సన్తో కూడా ఉంటే నెగిటివ్ ఆరాల దగ్గరే నువ్వు బిజినెస్ పెట్టలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నువ్వు ఒక బిజినెస్ పెట్టాలనుకున్నావు, నీ ఫ్రెండ్తో చెప్తావు అనుకో, ఒరే దాన్ని పెట్టిన వాళ్ళంతా లాస్ అయిపోయినారు కదా, అబ్బో దాన్ని అంట పెడతా, అబ్బో పెడితే లాస్ అయితే ఎలా రేపా నాయన, ఇంకా పెట్టలేవు. పెట్టినా కూడా నువ్వు లాసే. అవసరమైతే అవసరమా? అందుకే ఏది చేసిన మీతో మీరు మాట్లాడుకొని మీ ఇష్టాన్ని చేయండి. ఇటువంటి వాళ్ళతో దూరంగా ఉన్నారంటే, అలవాట్లు మార్చుకున్నారంటే డబ్బుని ఈజీగా సంపాదించవచ్చు. కొత్త వ్యక్తులు పరిచయం అయిపోతారు. వీళ్ళని ధరిమేసి కొత్త వాళ్ళని పంపిస్తుంది నీకోసం. కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తుంది. ఎక్కడ పరిచయం చేస్తుంది నీకే తెలియదు. అకస్మాత్తుగా పరిచయం అవుతావు. వాళ్ళ ఫ్రెండ్షిప్ల వల్ల నీకు బిజినెస్ కూడా మంచి మంచి సక్సెస్లు సాధించవచ్చు. ఓకే, ఈరోజు అప్రిమేషన్
నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నా అలవాట్లుగా మార్చుకొని నేను హ్యాపీగా డబ్బుని చాలా సులభంగా సంపాదించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.